ఎప్పుడు ఒక ఉమెన్ కానీ ఒక మెన్ కానీ వచ్చి వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఆర్ ఓవేరియన్ కౌంట్ చెక్ చేసుకోవచ్చు అంటారు. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్, ఇట్లాంటివి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అలా ఉన్న వాళ్ళైతే ఏఎంహెచ్ అనేది ఉంటుంది, యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్. 40sలో మిడిల్ ఏజ్లో హెవీ బ్లీడింగే కాదు, వాళ్ళు ఇంకో దాంతో కూడా సఫర్ అవుతారు. యూరిన్ లీకేజ్ అనేది మోస్ట్ కామన్. డూ హ్యావ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మెడికల్ లేజర్స్ అని వచ్చినాయి, గైనక్లో లేజర్స్ ఫర్ వెజనల్ రీజువినేషన్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Kalpana garu, gynecologist and fertility expert with us. Hello Andy. Hi Mansa. How are you ma'am? All good. Thank you. సో మనం ఫర్టిలిటీ గురించి మాట్లాడదాం. ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ అవుతున్నారు అందరూ, మోస్ట్ కామన్ అయిపోయింది కదా. సో టిపికల్ ఏజ్ రేంజ్ ఏంటిది ఫర్టిలిటీలో పీక్? ప్రీవియస్ ఇయర్స్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే అబౌవ్ 30 years, అబౌవ్ 35 years, 40 టచ్ అయితే కష్టం అని చెప్పేవాళ్ళము. ఈ మధ్య కాలంలో వెన్ వీఆర్ సీయింగ్ ఇన్ రొటీన్ ఓపీడీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా జనరల్గా చెకప్కి వచ్చిన వాళ్ళకు కూడా లెస్ దాన్ 30 years వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అంటే ద మెయిన్ ఇష్యూ ఇన్ ఫర్టిలిటీ దట్ ఎగ్ రిజర్వ్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది. ఇంతకుముందు 35 దాటాక ఏం ప్రాబ్లం, ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు, ఎగ్స్ అయిపోతాయి, ఇంకా స్టోరేజ్ తగ్గిపోతుంది అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ సీయింగ్ 26, 27, 28 యంగ్ గర్ల్స్ ఆల్సో కొంతమందికి టోటల్ స్టోరేజ్ తగ్గిపోయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అయిన వాళ్ళని చూస్తున్నాం. సో ప్రెసెంట్ సినారియోలో, ప్రెసెంట్ జనరేషన్లో వీఆర్ నాట్ ఏబుల్ టు టెల్ ఓకే 35 దాటితే కష్టం అవుతుంది, ఈ ఏజ్ గ్రూప్ అయితే మీరు సేఫ్, ఈ ఏజ్ నాట్ సేఫ్ అని చెప్పడానికి లేదు. ఎనీబడీ హ్యాస్ టు గో త్రూ దేర్ ఫర్టిలిటీ చెక్, క్రాస్ చెక్ దేర్ రిజర్వ్, అండ్ దెన్ అప్పుడే మనం చెప్పగలుగుతున్నాం ఓకే మీ రిజర్వ్ బాగుంది, యూ స్టిల్ హ్యావ్ టైమ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. మీరు ఒక 2 years టైం తీసుకోవచ్చు, 1 year టైం తీసుకోవచ్చు. లుక్ ఎట్ యువర్ క్యారియర్, యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ లేటర్, యూ కెన్ ప్లాన్ యువర్ మ్యారేజ్ లేటర్, యూ కెన్ వెయిట్ అని చెప్పడానికి. Nowadays you have to have a check of your ovarian reserve. Don't go by your age anamata. So andike we are also not generalizing an age. You have to be aware of the scenario right now about the ovarian reserve, and then only categorize whether okay you are safe, you're not safe, you have time, you don't have time. మీరు ఇందాక అన్నట్టు ఏజ్ని బట్టి మనం చెప్పలేం, జనరలైజ్ చేయలేము అన్నారు. మరి ఇది సేఫ్ ప్రికాషనరీగా మనము లైక్ సేఫ్ సైడ్లో ఎప్పుడు ఒక ఉమెన్ కానీ ఒక మెన్ కానీ వచ్చి వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఆర్ ఓవేరియన్ కౌంట్ చెక్ చేసుకోవచ్చు అంటారు. ఏమైనా ప్రీవియస్ హిస్టరీ ఉంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఓకే, ప్రీవియస్ మెడికల్ హిస్టరీ కానీ సర్జరీస్ హిస్టరీ కానీ, అంటే ఫీమేల్లో చూసుకుంటే ఇంతకుముందు ఓవేరియన్ సర్జరీస్ అయినాయి, ఒక ఓవరీ తీసేశారు, ఆర్ ఒకసారి ఎక్టోపిక్ అయ్యి సర్జరీ అయింది, అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ అట్లాంటివి ఎఫెక్ట్ అయినాయి, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్, ఇట్లాంటివి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అలా ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఎంత తొందరగా దే హ్యావ్ టు నో ఓకే ఎంత రిజర్వ్ ఉంది, నేను ఇప్పుడే ప్లాన్ చేసుకోలే, టైం ఉందా, వాట్ టు డూ అని. ఏం హిస్టరీ లేని వాళ్ళు కూడా యూ జస్ట్ హ్యావ్ టు జస్ట్ గో అండ్ డూ 1 scan and 1 blood test. ఏఎంహెచ్ అనేది ఉంటుంది అనమాట, యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్, అండ్ 1 scan టు సీ, లుక్ ఎట్ యువర్ ఓవరీస్. బికాస్ మనము జనరల్గా ఒక మనిషిని చూసి వీ కాంట్ అసెస్, వాళ్ళ ఏజ్ అని చెప్పి వీ కాంట్ అసెస్, వాళ్ళ మెడికల్ హిస్టరీ బట్టి వీ కాంట్ అసెస్ అన్లెస్ వీ పుట్ అ స్కాన్ ప్రోబ్ అండ్ లుక్ ఎట్ ద ఓవరీస్. ఓవరీస్ని చూసి ఓకే మీకు ఫాలికల్స్ ఉన్నాయి, ఫైన్, యువర్ స్టోరేజ్ ఇస్ రైట్ నౌ గుడ్, ఓకే లాస్ట్ తర్వాత 2-3 years తర్వాత తగ్గుతుందా అనేది కూడా వీ కాంట్ ప్రెడిక్ట్ రైట్ నో వాట్ ఈస్ ద స్టోరేజ్. డిపెండింగ్ ఆన్ దాట్ మీరు ఎంత వెయిట్ చేయొచ్చు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పచ్చు అనమాట. అదే మేల్స్కి అయితే కూడా ఎన్ని చైల్డ్హుడ్ సర్జరీస్ ఏమైనా అయితే, ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ ఎనీ ప్రీవియస్ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు, కీమోథెరపీస్ అట్లాంటివి ఉన్నప్పుడు యూజువలీ వీ టెల్ దెమ్ ఇలా ఉన్నప్పుడు మీకు ఫ్యూచర్లో తగ్గచ్చు, ఇప్పుడే స్పర్మ్ రిజర్వ్ చేసి పెట్టుకోండి, అవన్నీ కూడా చెప్తాము. ఇలా ఉన్న వాళ్ళు దే ఆర్ అవేర్. అదర్వైజ్ ఆల్సో ఇన్ కేస్ యూ థింక్ దట్ యువర్ లైఫ్ స్టైల్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లా ఉన్నాయి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంది, ఆర్ ఎనీ ఇంజరీస్ ఉన్నాయి, ఇట్లా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ 1 semen analysis అట్లీస్ట్ టు సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఆర్ నాట్. ఓకే, సో మనం ఇందాక మీరు చెప్పినట్టు ఇవి ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని, జెనెటికల్గా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఒకటి. ఇంకోటి అండ్ అదర్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇవి ఏ ఫ్యాక్టర్స్ లేకున్నా కూడా
సడన్ వెన్ దే కమ్ చెక్ చేసుకోవాలనుకున్నా లేదంటే పిల్లలు ప్లాన్ చేసుకున్నా అప్పుడు బయటపడుతుంది కదా ఇన్ఫర్టిలిటీ ఉంది అని. సో ఇదంతా కాకముందు ఒక సర్టన్ ఏజ్ పీరియడ్ అలా ఏమన్నా ఉందా 18 yearsకో లేకపోతే బిఫోర్ మ్యారేజ్ అట్లా ఏమన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చా? 18 years is too early unless there is some menstrual problems ఉన్నప్పుడు కానీ PCOD లాంటివి డయాగ్నోస్ చేసినప్పుడు కానీ యూజువలీ దే డోంట్ గో టు డాక్టర్. ఓకే, ఏమైనా మెడికల్ హిస్టరీ ఉంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉండి సివియర్ పెయిన్ ఉన్నప్పుడు పీరియడ్స్ అప్పుడు వీ మైట్ సస్పెక్ట్ ఎండోమెట్రియోసిస్ ఒకసారి. అలాంటప్పుడు గో ఫర్ అ రెగ్యులర్ జనరల్ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ ద గైనిక్ చెకప్. బట్ వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మోస్ట్లీ పోస్ట్ 25-26 years తర్వాత అట్లీస్ట్ వన్ స్కాన్ యూజువల్గా మనం హెల్త్ చెకప్ చేయించుకుంటాం, రైట్? హెల్త్ చెకప్ అంటే ఏంటి? ఓకే, ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు, హెల్త్ చెకప్ అయిపోయింది అనేది ఇస్ రాంగ్ కాన్సెప్ట్. వెన్ యూ డూయింగ్ ఎ హెల్త్ చెకప్ గో ఫర్ వన్ స్కాన్. కిడ్నీస్ చూసుకోవాలి, లివర్ చూసుకోవాలి, అలాగే పెల్విక్ స్కాన్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ జనరల్ ఎగ్జామినేషన్. అలా స్కాన్ చేసినప్పుడు జనరల్గా ఓవరీస్ గురించి రిపోర్ట్ చేస్తారు. ఇఫ్ యూ డూ దట్ స్కాన్ యూ నో అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ సో గ్రాస్లీ డెఫిషియెంట్ లేదు, చాలా గ్రాస్ ప్రాబ్లం లేదు అని తెలిసిపోతుంది. సో ఆ రొటీన్ జనరల్ హెల్త్ చెకప్లో ఇంక్లూడ్ యువర్ స్కాన్ ఇస్ ఫైన్. ఆ స్కాన్ రిపోర్ట్లో అంత తేడా ఉన్నప్పుడు దెన్ గో స్పెసిఫికలీ ఫర్ యువర్ ఫర్టిలిటీ అసెస్మెంట్. ఆర్ పెళ్ళైన తర్వాత వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ వెదర్ you're not planning and you're planning to delay the pregnancy in 2 years 3 years తర్వాత అనుకుంటున్నాను, ఇప్పుడు జాబ్ ఇంపార్టెన్స్ ఉంది, స్టడీస్ ఉంది అలా అనుకున్నప్పుడు whether you can postpone or not you can just go for one health checkup so that ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం టెస్ట్లు చేయాలి అని తెలుస్తుంది. ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఇంకా టైం ఉందా, నేను ప్లాన్ తర్వాత చేసుకోవచ్చా అని కూడా తెలుస్తుంది. సో either ways after marriage it is always better to have one proper gynae checkup to understand your ఫర్టిలిటీ పొటెన్షియల్, ఫర్టిలిటీ ఇష్యూస్. అయితే ఇప్పుడు జనరల్ టెస్ట్ తో పాటు పెల్విక్ స్కాన్ అయితే బెటర్ ఉంటుందని మీరు అంటున్నారు, అంతే? ఎస్. అండ్ అదర్ థింగ్, మనం పెళ్ళి అయిన తర్వాత కంటే లైక్ మై ఒపీనియన్ పెళ్ళికి ముందు ఒక చిన్న స్కాన్ టెస్ట్ ఇట్లాంటివి ఎందుకు చేసుకోవద్దు? దెన్ యూ విల్ హ్యావ్ మోర్ అవేర్నెస్ కదా అని. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అంటే వీ కాంట్ టేక్ ఇట్ యాజ్ యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్. 37 ఆల్సో మ్యారేజ్ ముందు అవ్వచ్చు, మ్యారేజ్ తర్వాత అవ్వచ్చు. ఎనీ ఉమెన్ ఇఫ్ యూ హ్యావ్ టు నో ఫర్టిలిటీ ప్రాబ్లమ్ స్కాన్ చేయాలి. అండ్ బ్లడ్ టెస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ AMH, ఇట్ విల్ గివ్ అస్ అ జనరల్ ఐడియా. ఓకే, ఇట్ ఇస్ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అని. అంతే. ఓకే, mid-20s లో చేసుకోవచ్చు. ఎనీబడి కెన్ డూ ఇట్. ఎస్, ఇట్స్ నాట్ too early also kada. It's not too early because practically we are seeing even 26-27 few women are going into ovarian failure. So it is totally advisable actually. Men infertility గురించి మాట్లాడదాం. This is very less spoken. దీని గురించి చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. Yeah. That is because of social taboo, as we all know. But present scenario alaga ledu. It was previously like men are not worried, men are not aware, men don't come for checkups. Now most of the men they come with husbands, they come as couple and discuss Women about men. Yes, the test, even men also go for the test. Yes 50% ask, I will also check. Meer wife ki cheptunnaru kada 2-3 months check chestunnarante, we also would advise at least one semen analysis and basic blood test. First investigation lone, first checkup lone we usually advise the basic ones. So many of the men are aware and they are coming forward to do it. Okay. కొంతమందికి హిస్టరీ ఉన్నప్పుడు ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్ కానీ సర్జరీస్ కానీ ఏమైనా ట్రీట్మెంట్స్ అయినప్పుడు, హ్యాబిట్స్ ఉన్నప్పుడు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఆర్ ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా డిఫికల్టీ అయినప్పుడు దే ఆర్ కమింగ్ అండ్ చెకింగ్ బై దెమ్సెల్వ్స్. Even unmarried also. Even unmarried. Yes, they are coming. So sperm quality and quantity గురించి చెప్పండి. Semen analysis అనేది మన బేసిక్ టెస్ట్. when we do it we assess what is the count, motility and morphology అంటే shape of the sperms అన్నమాట. This is a basic preliminary report when we assess a men apart from the blood investigations like thyroid, sugar, vitamin D కాకుండా ఈ semen analysis లో when counts are at least 15 million మనకి స్టాండర్డ్ laid out ranges ఉన్నాయన్నమాట. any count above 15 is supposed to be normal, is reported as normal. motility కూడా 42% అంటే it is normal. morphology అంటే షేప్ ఆఫ్ స్పర్మ్స్ at least 100 స్పర్మ్స్ లో ఒక 4 నార్మల్ ఉంటే కూడా we say it is normal. But what is this normal? ఈ పారామీటర్స్ అన్ని నార్మల్ గా ఉంటే the statistics is like 80% of the couples with these statistics can get pregnant without any medical intervention. అంటే ఏం సపోర్ట్ లేకుండా సొంతగానే ప్రెగ్నెన్సీస్ 80% ఆఫ్ పీపుల్ కి 1 year లో వస్తుంది.
దట్ డజంట్ మీన్ సంబడి విత్ 40 million కౌంట్ విల్ డెఫినెట్లీ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అని కాదు. సంబడి విత్ 11, 12, 13 కౌంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇంకా రాదు అని చెప్పడానికి కాదు. దిస్ ఇస్ జనరల్ స్టాటిస్టిక్. ఈ రేంజ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ హై ప్రాబబిలిటీ దట్ కన్సెప్షన్ ఈజీగా వచ్చేస్తుంది. దీనికన్నా తక్కువ ఉంటే యూ మైట్ రిక్వైర్ సమ్ హెల్ప్, సో గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ అని ఇండికేషన్ అనమాట. అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా ఒక్క సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని వీ కెనాట్ టెల్. ఇప్పుడు లైక్ ఫీమేల్స్లో మనం ఒక స్కాన్ చేసి మీకు ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది అని చెప్పేస్తాం. మేల్స్లో వీ కెనాట్ సే దట్ ఒక రిపోర్ట్ చూసి 100% మీకు తక్కువ ఉంది అని చెప్పడానికి ఉండదు. బికాస్ ద కౌంట్స్ వేరీ, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ టు ఇన్ఫ్లుయెన్స్. బట్ యూజువలీ ఇప్పుడు ఒక సెమెనాలిసిస్ చేసామంటే 3 to 4 weeks తర్వాత యూ రిపీట్ 1 more టెస్ట్. కన్సిస్టెంట్గా ఆ వాల్యూస్ తక్కువ ఉంటే దెన్ వీ విల్ సే ఓకే మీకు తక్కువ ఉంది అనేది ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. బట్ ఇఫ్ ఇట్ ఇస్ టూ లో దెన్ వీ మైట్ ఇన్వెస్టిగేట్ లిటిల్ మోర్ ఎర్లియర్. ఓకే. మనం మామూలుగా విమెన్ గురించి మాట్లాడినప్పుడు, పీరియడ్స్ గురించి మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 50% విమెన్సే నాకు మా మదర్కి ఇలా అయింది, మా సిస్టర్కి ఇలా ఉంది, నాకు కూడా ఇలా ఉంటుందా, రైట్, మా సిస్టర్ హ్యాడ్ డిఫికల్టీ ఇన్ కన్సెప్షన్, నాకు కూడా ఉంటుందా, ఇట్లాంటివి కామన్ క్వశ్చన్స్. ఎస్, ఇట్ ఈస్ నాట్ సో కామన్. లైక్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండే వాళ్ళు చూడడం చాలా తక్కువ. వెరీ ఫ్యూ కండిషన్స్ హ్యావ్ ఓకే fragile X syndrome laga atlaga, very few conditions where it runs in the family, in the genes. But what we are seeing right now, low reserve, poor reserve, early periods agipodam, ovarian reserve tagadam anedi, most of the times it is not genetic. It doesn't run in families. There is some other factor which is causing it. ఇప్పుడు కపుల్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి వాళ్ళు ఫర్టైల్ ఉన్నారు, ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాలని? ఇఫ్ దే ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఒక 1 year ట్రై చేశారు సొంతంగా వితౌట్ వెన్ జనరల్ హెల్త్ చెకప్స్ నార్మల్ 1 year ప్లాన్ చేసుకున్నారు అండ్ ప్రెగ్నెన్సీ కావట్లేదు అంటే డెఫినెట్గా దే విల్ హ్యావ్ టు గో ఫర్ 1 checkup. సో ఈ కాంట్రాసెప్టివ్స్ వల్ల ఏమన్నా ఇన్ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? No. Contraceptives డైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీ మీద ఏమి ఎఫెక్ట్ చేయవు. దే విల్ జస్ట్ prevent pregnancy in the duration what they take. There are no gross major side effects directly on the fertility by contraceptives actually. సో ఇప్పుడు మీ దగ్గరికి కపుల్ వస్తారు కదా, వాళ్ళు చాలా మెంటల్గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా డ్రెయిన్ అయిపోయి వస్తారు. వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? యాక్చువల్లీ చాలా మంది I would say 70-80% would be worried. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వరీ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఫర్టిలిటీ కోసం వెళ్తున్నాం అంటేనే ఏదో ప్రాబ్లం ఉంది, గూగుల్లో చదివేశాను, నాకు ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉందా, నాకు ఇది ఉందా, దే హ్యావ్ ఆల్ ద లిస్ట్. నౌ దే గెట్ ఆల్ ద లిస్ట్ విత్ మీ. ఇది ఉందా, ఫర్టిలిటీ వాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, దే హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. Because of that knowledge what they're having, even if there is slightest difference in the blood investigations or scan reports, they get worried. This is causing more of a stress. So we take more of a time in making them understand. Counseling. It is individualized. Meekunna problem idi, it has nothing to do with what you read on internet of a problem. Not related to this. Not everybody will have similar. Okay, ఇప్పుడు somebody with 12 million count problem అయింది అంటే not everybody is going to have. Somebody with ovarian reserve borderline ఉన్న వాళ్ళు IVF కి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే not everybody will require IVF. So it has to be individualized. So first they have to understand their condition, then think whether there is a difficulty or not. ముందే ఈ నాలెడ్జ్ తోటి స్ట్రెస్ఫుల్ ఫీల్ అయ్యి బాగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వెన్ వీ సే ఓకే బార్డర్ లైన్ రిజర్వ్ ఉంది అని అనగానే వెళ్ళి గూగుల్లో చదివేస్తారు, ఓకే బార్డర్ లైన్ అన్నారు, నాకు ఎప్పటికప్పుడు 0 అయిపోతుంది, what to do. So this should not be done. You need to understand, discuss your own case with your doctor, have a knowledge from Google, internet or whatever, but you need to discuss. Once you discuss, you know what is your condition, then your half worries are relieved actually. So half knowledge is very dangerous antunnaru. Definitely. And other thing, ఇప్పుడు మనం రీసెర్చ్ చేసి చదివినప్పుడు the same knowledge అది ఇంకో పేషెంట్ కి వర్తించకపోవచ్చు. The same treatment ఎట్లానో the same. If I have to say, ప్రాక్టీస్లో యూజువల్గా when we okay forget about మీకు ఈ ప్రాబ్లం ఉంది, వేరేకి ఈ ప్రాబ్లం ఉంది, ఇంకో కపుల్కి ఈ ప్రాబ్లం ఉంది. If somebody is having the same problem also, me AMH range ఇందులో ఉంది, you are going for IVF or you are going IUI, there is a tendency in women, like బయట హాస్పిటల్లో they meet each other, they know each other, you are going through it. They come to the extent they ask, నాకు ఇంత MM ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు, ఆవిడకి ఇంత ఉన్నప్పుడు ఇచ్చారు, నా లైనింగ్ ఇంతే ఉంది, ఆవిడ లైనింగ్ ఇంత ఉంది. This is the kind of comparison they do, which raises the anxiety to
డిఫరెంట్ లెవెల్ యాక్చువల్లీ. True. సో ఐ కీప్ సేయింగ్ అనమాట, ఓకే వాళ్ళది వేరే ఉంటుంది. ఓకే సంబడి కెన్ కన్సీవ్ ఎట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అన్ లైనింగ్ ఆర్ ఫాలికల్ సైజ్ తీసుకున్నాము, దిస్ విల్ బి అండర్స్టూడ్ బై పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మీకు థిన్ ఎండోమెట్రియం అంటే ఒక 6 mm, 7 mm, 8 mm, 10, 11, 12 ఉండొచ్చు. బట్ సంబడి at 11 will definitely conceive, somebody with 6 will not conceive అనేది లేదు. So don't go by the statistics or the measurements or absolute values. Each body is different. At the same time, when we consider pregnant women, every woman compares, okay మా ఫ్రెండ్కి ఇంత అయింది, she gains 5 kg, I gain 2 kg only, నా బేబీ చిన్నగా ఉంటుందా, somebody gained 11 kg. It is not about how much you gained, it doesn't reflect on your baby's health. Okay, don't compare your pregnancy journey with others. Have an understanding what needs to be done, tane em care తీసుకుంటుంది, what can you do, అట్లాంటివి. Because in a single woman, your first pregnancy is different from your second pregnancy. True. So when you can't compare your own 2 pregnancies and then say అప్పుడు అలా అయింది ఇప్పుడు ఇలానే అవుతుంది అని, you can't compare with others. All these issues are raising concerns and anxiety in the woman. స్లీప్లెస్నెస్ తో కూడా ఉంటుంది. ఇంతకుముందు దే యూస్ టు ఎంజాయ్ ప్రెగ్నెన్సీస్ ఎ లాట్, నౌ దే ఆర్ మోర్ వరీడ్, వాట్ డిడ్ ఐ మిస్, నా స్కాన్ రిపోర్ట్లో ఏం వచ్చింది, దే సెండ్ ద స్కాన్ రిపోర్ట్స్ టు ఈచ్ అదర్, నా స్కాన్ రిపోర్ట్లో ఎలా ఉంది, 400 grams నీకు 450 grams, వాళ్ళకి 500 grams. దాట్ గ్రాస్ కంపారిజన్ causes problems most of the time. Anxiety lu even sleeplessness, causing a chain of reactions, indigestion, acidity, anxiety, sleeplessness, they come with those problems. So you should never compare, don't judge by your values, talk to medical person. సో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? It all depends on multiple factors. Age factor ఒకటి, ఎన్ని ఇయర్స్ నుంచో ఎన్ని మంత్స్ నుంచో ట్రై చేస్తున్నారు, చేసినప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లలో ఏ ప్రాబ్లం వచ్చింది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. లెటస్ సే 40 ఇయర్ or 35 తర్వాత ఒక ఉమెన్ చూసాము, 27 years ఒక అమ్మాయిని చూసాము, ఇద్దరికి ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది. ఓకే, ఇఫ్ 27-28 year అమ్మాయి విల్ సే నేను ఒక 3 months 2 months 3 months న్యాచురల్గా ట్రై చేస్తాను అంటే, వి విల్ సే ఓకే యూ క్యాన్ ట్రై, బట్ యువర్ రిజర్వ్ ఈస్ గోయింగ్ లో, కీప్ ఎ వాచ్. బికాస్ ద క్వాలిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్ ఏజ్ ఉన్నప్పుడు క్వాలిటీ ఈస్ కంపారిటివ్లీ బెటర్ దాన్ అడ్వాన్స్డ్ ఏజ్. సో 35-36 దాటిన తర్వాత రిజర్వ్ తక్కువ ఉంటే వీ టెల్ దెమ్ టు గో లిటిల్ మోర్ అగ్రెసివ్లీ. Even 27-year-old women also should go aggressively when their reserve is getting low. But compared to 38 years, 27-28 years is in a little better position. So depending on that, we will decide and give them an options. Whether you want to wait for 2 to 3 months or go for an IVF atlaga. If your ovarian reserve is good, you can try natural treatments. ఏమైనా ప్రాబ్లం ఉండి కన్సీవ్ అవ్వట్లేదు అనుకుంటే IUI ట్రీట్మెంట్స్, IUIలో కన్సీవ్ అవ్వట్లేదంటే లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అని సర్జరీ చేసి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, యూట్రస్లో ప్రాబ్లం ఉందా, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ లుక్స్ ఓకే, మేల్ సైడ్ బాగుంది, ఫీమేల్ సైడ్ బాగానే ఉంది, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఎనీవేర్, యూ కెన్ స్లోలీ ట్రై ఫర్ 3 more cycles, టోటల్ 6 cycles ఆఫ్ IUI కూడా ట్రై చేసుకుని, అప్పుడు కూడా రావట్లేదు, ఇట్ ఇస్ స్టిల్ అన్ఎక్స్ప్లెయిన్డ్, దెన్ వి సజెస్ట్ అన్ IVF. బట్ స్టోరీస్ తక్కువైతే మాత్రం వి విల్ స్టార్ట్ జస్ట్ లిటిల్ ఎర్లీ, IVF తొందరగా చేసుకోండి అని చెప్తాం అనమాట. సో IVF అన్నప్పుడు 100% సక్సెస్ రేట్ ఉంటుందా? IVF is never 100% success rate. World over, IVF success rate is only 50% on an average, 50 to 60 or 40 to 50. ఇప్పుడు మనం అడ్వాన్స్ ఉమెన్ ఎక్కువ చేస్తున్నాము ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అండ్ వీఆర్ టేకింగ్ స్టాటిస్టిక్స్, యువర్ సక్సెస్ రేట్స్ గోస్ డౌన్ టు 40%, 30-40%, 50%. యంగ్ ఉమెన్ని తీసుకుని చేస్తున్నామని కూడా సక్సెస్ రేట్ గోస్ టు 60 to 70% ఆల్సో. ఇట్ ఆల్సో డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద వాట్ ట్రీట్మెంట్, ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఇన్హరెంట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ స్పర్మ్. సో స్టాటిస్టిక్స్ ఓవరాల్గా ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ 50 to 60%. ఓకే. సో అందుకే IVF బాగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, ఇందాక నేను చెప్పినట్టు నాకు రిజల్ట్ తక్కువ ఉంది, మా ఫ్రెండ్కి IVF వచ్చేసి నేను వెళ్ళిపోవాలి, నేను IVF చేసేసుకోవాలి, IUI చేసుకోవాలి అని కూడా అడుగుతూ ఉంటారు. ఐ కీప్ సేయింగ్ ఓకే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూఆర్ గోయింగ్ అహెడ్, డోంట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ IVF పాజిటివ్ అవుతుందనే ఉండాలి. వాట్ వీ ట్రై ఇస్
what we do is, what you are putting your efforts is always has to be towards the positive results, but you need to understand it is not 100%. IVF success is never 100% in anywhere in the world. It all depends on what is the quality of the egg, what is the quality of the sperm. ఈ రెండు కలిసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో ఎలా పెరుగుతుంది, దాని తర్వాత యుట్రస్ లో అది ఇంప్లాంట్ అవ్వడానికి యుట్రస్ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఐవీఎఫ్ కి. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అన్నాక యూ విల్ నెవర్ కన్సీవ్ అనేది కూడా కాదు. క్యూములేటివ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఆర్ బెటర్. అంటే ఫస్ట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి సెకండ్ సైకిల్లో విల్ చేంజ్ వాట్ వాజ్ సీన్. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎగ్లో ప్రాబ్లం ఉందా, లైనింగ్ లో ప్రాబ్లం ఉందా, ఫ్రీజింగ్ చేయాలా, లైనింగ్ ఇంకేమైనా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఆర్ ఎట్ టైమ్స్ వెన్ దెర్ ఇస్ గ్రాస్ ఎంబ్రియో ప్రాబ్లమ్ ఆర్ ఎగ్ ప్రాబ్లమ్ ఆర్ స్పర్మ్ ప్రాబ్లమ్, దే మైట్ హ్యావ్ టు గో ఫర్ డోనర్ oocytes ఆర్ డోనర్ స్పర్మ్స్. ఇట్లాంటివి చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సక్సెస్ రేట్స్ కీప్ ఇంప్రూవింగ్. దట్ ఈస్ వై consecutive IVF cycles cumulative ga chusinapudu success rates go little up than a single cycle. So you should not have a 100% hope that IVF వెళ్ళగానే నాకు 9 month బేబీ వచ్చేస్తుంది అని పాజిటివ్గా ఉండాలి. బట్ యూ డోంట్ గో ఇన్ టు దట్ మోడ్ ఆఫ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ కేస్. అట్ ద సేమ్ టైం ఒకసారి రాకపోతే ఇంకా నాకు ఐవీఎఫ్లో కూడా రాలేదు అని డిప్రెస్ అయిపోకూడదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ వెంట్ రాంగ్, వాట్ వాస్ ఫౌండ్ అవుట్ ఇన్ ద ఐవీఎఫ్ అండ్ దెన్ టేక్ స్టెప్స్ అహెడ్. ఓకే. సో ఫర్టిలిటీలో ఇన్ఫర్టిలిటీ అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు దెర్ ఆర్ అగైన్ సమ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఫర్టిలిటీ రేట్ ఏమైనా తగ్గుతుందా, ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నీ కూడా బిఫోర్ గోయింగ్ ఫర్ ఆల్ దీస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వీ రొటీన్లీ చెక్ ఇన్ కపుల్. డెఫినెట్గా చెక్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ స్టార్ట్ చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ చేసేది ఫ్యూ అదర్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనమాట. లైక్ ఇండియాలో టీబీస్ చాలా కామన్. అంటే టీబీ అనగానే నాకు దగ్గు లేదు ఇలా అంటారు. టీబీ ఈజ్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ లంగ్స్, ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్లో ఉండొచ్చు, బోన్లో ఉండొచ్చు, ఉట్టి పెల్విస్ అంటే యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ మనకి గ్రాస్గా చూస్తే మనిషి బాగానే ఉంటారు. ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిందని కూడా తెలియదు, ఆర్ వచ్చి ఇప్పుడు ఉంది నడుస్తుందని కూడా తెలియదు. జనరల్ హెల్త్ బాగానే ఉంటుంది. దిస్ ఆల్ సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. మైల్డ్గా యూట్రస్ లైనింగ్ ఎఫెక్ట్ చేసేస్తుంది, ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసి ట్యూబుల్ బ్లాక్ అయిపోవడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఐవీఎఫ్ ఎక్కువ శాతం మంది ఎవరికి చేస్తామంటే ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉండి ట్యూబ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఈస్ పెల్విక్ టీబీ, ట్యూబర్క్యులోసిస్. నాకు లేదు, నాకు ఎప్పుడు రాలేదు అని చెప్పడానికి లేదు. అన్లెస్ వీ చెక్ వీ విల్ నాట్ నో ద ఉమెన్ హ్యాడ్ ఆర్ ఈస్ హ్యావింగ్ pelvic TB unless we investigate. So sexual transmitted diseases kanna the other infections which can affect tubes and uterus are more to be worried about. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా టీబీ, పెల్విక్ టీబీ ఇస్ మోర్ కామన్ ఇట్లా ఉందని. సో పెల్విక్ టీబీకి మళ్ళీ ఎండోమెట్రియోస్కి డిఫరెన్స్ ఏంటి? పెల్విక్ టీబీ అనేది ఇన్ఫెక్షన్ అనమాట. టీబీ ఇన్ఫెక్షన్ గర్భసంచికి ట్యూబ్స్కి వచ్చినప్పుడు దాన్ని పెల్విక్ టీబీ అంటారు. టీబీ కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా పెల్విస్ లో ఉండొచ్చు. దట్ విల్ కాజ్ లైనింగ్ చేంజెస్, ట్యూబ్ లో ప్రాబ్లమ్స్, సో దట్ ఎగ్ అండ్ స్పర్మ్ కెన్ నాట్ మీట్. అవి ఎండోమెట్రియోసిస్ అనేది ఈ లైనింగ్ విల్ గ్రో అవుట్ సైడ్ ద యూట్రస్. సో దాన్ని ఈ లైనింగ్ ఎప్పుడైతే యూట్రస్ అవుట్ సైడ్ అంటే పెల్విస్ లో ట్యూబ్స్ పక్కన, ఓవరీస్ పక్కన ఈ పెరిగినప్పుడు ఓవరీలో సిస్ట్లు ఫామ్ అవ్వచ్చు, ఓవరీస్ రెండు అతుక్కుపోవడం, ట్యూబ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోవడం, ట్యూబులు, ఓవరీస్ ఇవన్నీ కలిపి ఒక ఫ్రోజన్ పెల్విస్ లాగా అయిపోవడం. ఇవన్నీ డిఫరెంట్ అంటే గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 ఎండోమెట్రియోసిస్ అని. దీనివల్ల ఓవరీలో కెపాసిటీ, స్టోరేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో ట్యూబుల్ కూడా డిస్టర్బ్ అయ్యి ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ మారి దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. అండ్ ఉమెన్ విల్ ప్రెజెంట్ విత్ సివియర్ పెయిన్ ఇవన్నీ. అండ్ ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ అన్లెస్ సర్జరీ చేసి కంప్లీట్గా రిమూవ్ చేస్తే తప్ప. బట్ ఓవరీలో కనుక ఎండోమెట్రియోసిస్ వస్తే మళ్ళీ మనం ఓవరీ పార్ట్ని తీస్తే అగైన్ యువర్ స్టోరేజ్ రెడ్యూసెస్. సో ఇట్ ఈస్ అ కండిషన్ వేర్ వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్స్. దర్ మల్టిపుల్ థియరీస్, బట్ ఎగ్జాక్ట్ గా దీని వల్లే అవుతుంది అని చెప్పడానికి ప్రస్తుతం వీ డోంట్ హ్యావ్ ఎనీ రీసెర్చ్ యెట్ టు పిన్ పాయింట్ ఇట్ వాజ్ సింగిల్ ఈటియాలజీ అనమాట. ఈ లైనింగ్ బయట పెరిగేదాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు, బట్ ఇన్ఫెక్షన్ అనేది టీబీ ఈజ్ టోటలీ డిఫరెంట్.
యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నాకేమో ఈ టాపిక్స్ గురించి ఎవరికీ తెలీదు. టీబీ పెల్విస్‌కి ఉంది అనేది తెలీదు. ఎండోమెట్రియోసిస్ గూడా మన దగ్గర చాలా తక్కువగా మాట్లాడతాం. బట్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్‌లీ ఎఫెక్టెడ్ వుమెన్. ఎస్ ఆ ఎస్ పెయిన్ గురించి ఎవరు మాట్లాడరు. ఒకవేళ పెయిన్ ఉంది అనంటే గూడా జనరల్ ఇటు మన ఇండియాలో చూస్తే సౌత్ ఇండియన్స్ ఆర్ నార్త్ ఇండియన్స్‌కి గూడా ఎట్లా ఉంటుందంటే అసలు పెయిన్ అని వుమెన్ చెప్తే గూడా నమ్మరు. లేదు ఊరికే డ్రామా ఆడుతుంది. ఇట్లాంటివన్నీ. ఎగ్జాక్ట్లీ సివియర్ అయ్యి ఎవ్రీ మంత్ పీరియడ్ అప్పుడు రోలింగ్ పెయిన్ ఉండి వీల్ చైర్లో ట్రాలీలో తీసుకొచ్చి అప్పుడు సిగ్నిఫికెంట్ అనిపిస్తుంది వాళ్ళకి. మైల్డ్ ఉన్నప్పుడు దే రెఫ్యూజ్ టు గో ఫర్ చెకప్స్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ నార్మల్. సో we should investigate, we should go for testing or a checkup to identify and then take it ahead. ఇందాక మీరు అడిగినట్టు ఎండోమెట్రియోసిస్ కానీ టీబీ కానీ దే డోంట్ గో అండ్ చెకప్ అన్నారు కదా, అవేర్నెస్ లేదు అన్నారు. యాక్చువల్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రైట్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇఫ్ ఫ్యామిలీలో ఒక్కరికి ఎండోమెట్రియోసిస్ ఉంది అని తెలిస్తే ద సఫరింగ్ ద గర్ల్ ఆర్ ద ఉమెన్ గోస్ త్రూ whole family will be aware of, and their friends will be aware of. So then they will go ahead and check, okay, endometriosis enti, what is this anedi complete knowledge untundi. Unte complete knowledge untundi, ledu ante they are totally unaware of, okay, so and so thing can happen and kuda they are not aware. So that is why health checkups, period lo pain vachinappudu kaani, period irregularity ఉన్నప్పుడు కానీ is always better to have one checkup at least. పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెవీ బ్లీడింగ్ ఉంటది మిడిల్ ఏజ్ వాళ్ళకి జనరల్గా. అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి టెస్ట్ చేసుకోవాలి? నార్మలే కదా, బయటికి వెళ్ళరు, పార్టీస్ అటెండ్ చేయరు, సో ఇదంతా నార్మలే అని అనుకుంటారు. యూజువల్గా రెగ్యులర్గా ఒక womenకి ఆర్ అ గర్ల్ ఆర్ మిడిల్ ఏజ్ ఆర్ అడ్వాన్స్డ్ ఏజ్ బిఫోర్ 40s అప్పటికి ఒక ప్యాటర్న్ ఆఫ్ పీరియడ్ సైకిల్ మనకు తెలుస్తుంది. సో ఓకే, మై సైకిల్ ఇస్ 30 days, మై సైకిల్ ఇస్ 40 days, నాకు ఇలా వస్తుంది అలా వస్తుంది. ఫైన్, వెన్ ఇట్ చేంజెస్ యూ నీడ్ టు బి అవేర్. ఓకే, సడన్గా ఆ మంత్ ఇన్ఫెక్షన్ వల్లనో, ఫీవర్స్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, ట్రావెల్ వల్లనో, సమ్ మెడికేషన్ వల్లనో ఇట్ కెన్ గెట్ డిలేడ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్లీ హ్యాపెనింగ్ ఆర్ బ్లీడింగ్ ఈస్ కంటిన్యూయింగ్, కామన్గా ఏం చూస్తామంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత 10 days అవుతుంటుంది, 15 days అవుతుంటుంది, మేడం అది అయ్యి తగ్గిపోతుందని మేమే ఆగాము అంటారు. ఎస్పెషల్లీ అడాల్సెంట్ గర్ల్స్, చిన్నపిల్లలు. ఓకే, లైనింగ్ 2 months 3 months అవ్వకుండా ఉండి తర్వాత వచ్చింది కాబట్టి అదంతా బయటకు వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నాం మేడం అంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఒక లైనింగ్ అనేది పెరిగిన తర్వాత ఇట్ షుడ్ షెడ్ ఇన్ 1 week, 5 days, 7 days. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొలాంగింగ్ బియాండ్ దట్ అది ఆగదు. ఐదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్, హార్మోన్ ఇష్యూ ఆర్ ఎనీ అదర్ థింగ్, యూ నీడ్ టు చెక్ ఇట్. ఓన్లీ థింగ్ వాట్ హ్యాపెన్స్, అలా మీరు ప్రొలాంగ్ చేస్తా ఉంటే బ్లడ్ తక్కువైపోతుంది. చాలా కామన్ గా టీనేజ్ గర్ల్స్ చూస్తూ ఉంటాం. అలా దే ఆర్ నాట్ అవేర్ టు టెల్ మామ్స్ అండ్ దే కాంట్ టెల్ హౌ మచ్ బ్లీడింగ్ దే హ్యావింగ్. దే కాంట్ ఎక్స్ప్రెస్ అన్లెస్ దే గో వీక్ అండ్ దే రెడ్యూస్ ఆల్ దేర్ యాక్టివిటీస్, దెన్ దే కమ్ టు అస్. ఆ టైం చూసేటప్పటికి బ్లడ్ తక్కువ ఉంటుంది, ఆల్రెడీ ఎనిమిక్ అయిపోయి మళ్ళీ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవసరమైనంత రేంజ్ లో వస్తుంటారు. దట్ ఈస్ టీనేజ్. మిడిల్ ఏజ్ ఉమెన్కి పోస్ట్ డెలివరీ తర్వాత, ప్రీ డెలివరీకి పోస్ట్ డెలివరీకి దే కుడ్ బి సమ్ చేంజెస్. సో యాజ్ లాంగ్ యాజ్ ఓకే కొంచెం హెవీ బ్లీడింగ్ అప్ అండ్ డౌన్ ఉంది, మేనేజ్ చేయగలిగినంత వరకు ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ ద మంత్, ఒక 5 days 7 days అయిపోయింది, కొంచెం ఎక్కువైంది, యూ కెన్ ఓకే మేబీ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వాకింగ్, డయట్ ఇవన్నీ చేస్తే 1-2 months యువర్ ఫ్లో ఆర్ యువర్ రెగ్యులేటివ్ సైకిల్ మే కమ్ బ్యాక్. బట్ అవన్నీ చేసా కూడా బ్లీడింగ్ ప్రొలాంగ్ అవుతుంది, యూ నీడ్ టు గో and check. There could be fibroids ఉండొచ్చు, ఇటస్ పెద్దగా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. యూ నీడ్ టు క్రాస్ చెక్ ఇట్. ఫైబ్రాయిడ్స్ అంటే ఓన్లీ మిడిల్ ఏజ్ వాళ్ళలోనే వస్తుందా, చిన్న పిల్లలు, ఐ మీన్ టీనేజర్స్ లో కూడా? యంగ్ ఏజ్ లో కూడా we do see fibroids at times, even 18, 19, 20s we do see fibroids. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చినప్పుడు చెకప్ చేస్తే ఫైబ్రాయిడ్స్ అని ఉంటుంది. బట్ జనరల్ హెల్త్ లో కూడా వీ క్యాన్ పికప్. సేమ్ థింగ్, ఇలా డెలివరీ తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ మెయిన్లీ వన్ మోర్ ప్రాబ్లమ్ కమ్స్ ఇన్ అడాల్సెంట్ ఒకళ్ళు అండ్ 40+. 40+ లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 80% ఉమెన్ థింక్ ఓకే నాకు మెనోపాజ్ వస్తున్నట్టుంది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కామన్ అని చెప్పారు, నాకు ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్యామిలీ చెప్పారు అని దే జస్ట్ స్టే ఎట్ హోమ్. బయటికి కూడా రారు, పార్టీస్ అటెండ్ గారు, అండ్ డాక్టర్ ని కూడా ఇమీడియట్ కన్సల్ట్ అవ్వరు అసలు. ఎస్, దే జస్ట్ థింక్ ఓకే ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటే నాకు ఎప్పుడో కూడా పీరియడ్స్ ఆగిపోతాయి అని. కరెక్ట్, పీరియడ్స్ ఆగిపోయే 3-4 years ముందు నుంచి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ ప్రతి బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ మెనోపాజ్. మెనీ అ టైమ్స్ దట్ కుడ్ బి పాలిప్స్ ఉండొచ్చు, హార్మోన్ ఇంబాలెన్స్ ఉండొచ్చు, సిస్ట్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు.
ఇలా చూసుకోకుండా ఉంటే ఆ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ పీపుల్ డూ కమ్ ఎట్ 10-11 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఎంతవరకు కూడా చూసుకోకుండా దే కమ్ ఎట్ దాట్ స్టేజ్ థింకింగ్ దట్ నాకు మెనోపాజ్ వస్తుంది అనుకొని బ్లీడింగ్ Normal. ప్రాబ్లమ్ అనుకున్నాను, నార్మల్ అనుకున్నాను అంటారు. సో ఇట్ షుడ్ నాట్ బి డన్.